నమస్కారం. 2027లో మొదటి అప్పుడే 1 ఇయర్ దింగ పెట్టేసా. 2026లో ముందా 2026లో మొదటి వ్లాగ్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం చూడబోయే వీడియో ఏమంటే, నన్ను చాలామంది మా తాతగారి యొక్క 40 ఎకరాల గురించి అడుగుతారని నేను చెప్తా. కానీ నన్ను ఎవ్వరు అడగరు. బేసిక్‌గా నాకు ఈరోజు వీడియో చేయాలనిపించింది. కానీ మన దగ్గర కంటెంట్ ఇల్లే. సో ఎలాగో మా తాతగారి యొక్క 40 ఎకరాలు, దాంతోపాటు కార్ల డిస్టర్బెన్స్‌లు. ఎలాగో దాంతోపాటు మన పొలాలు, దాంతోపాటు మనం ఉన్న వీడియో పడరా పెట్టరే నవ్వు ఆపుకుంటున్నావు కదరా. దాంతోపాటు మన పొలాలను చూపిద్దామని వచ్చేసానమాట. బేసిక్గా ఈ వీడియోలో మీరు ఏం చూస్తారంటే, ఒక కంటెంట్గా ఎలా చేయడం అనే దాన్ని చూస్తారు. బ్యాక్ సైడ్ ఉండేది మన తోట యొక్క బంతిపూలు అనమాట. ఓ బంతిపూల జానకి జానకి, నేను పనికిరాను దేనికి దేనికి అని ఎవరు అనుకోకూడదు. ప్రతి ఒక్కరు పనికొస్తారు. నేను వచ్చి బాగా తింటాను, బాగా తిరుగుతాను. దాంతోపాటు ఖాళీగా ఉండే టైంలో ఖాళీగా ఎలా ఉండాలని బాగా ఆలోచిస్తాను. తాతగారు నమస్కారం. మహానుభావుడు మీ వేస్తే వేరే వాళ్ళు రాసిచ్చారే, దాన్ని చూసి దాన్ని పోతా ఉండా, ఆశీర్వదించండి. పోయి మంచి పని చేసి ఓ షెట్, ఇలాగే వెళ్తే నేను రికార్డ్ చేసే వీడియోలో గాలి తప్ప ఏమి రాదు. కాబట్టి మన పనికిరాని మైకు, దాంతోపాటు పనికిరాని స్టాండ్ని తీసుకుని వెళ్ళిపోదాం. మన పనికిరాని మైక్ని సెట్ చేసేసాం. స్టాండ్ జోబ్లో ఉంది. బై తాత. మౌ కొంచెం మెల్లిగా ఉతుకమ్మా బట్టలు. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. కేరన్ కొట్టించుకుని నవ్వుతా పెట్టరా ఎర్రి. మా రోడ్లు ఎవరైనా ఉంటారేమో చూడమ్మా. నీకు తెలియదు అమ్మా, చూడమ్మా. ఓడి అమ్మ, చాలా జనం ఉన్నారు అయ్యా. వీడియోలో చిన్న మార్పు. ఇవి మూసుకొని ఈ మైకు ఇవన్నీ జోబులో పెట్టేసుకొని ఊరు దాటాక రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తా. బాయ్. ఊరు దాటి వచ్చేసినాం. వెల్కమ్ బ్యాక్ టు చక్కని సాయంత్రం. నాకు సిగ్గేం లేదు మా వీడియో చేయడానికి. ఊరు లోపల కొంచెం సిగ్గంతే. ఇక ఇప్పుడు కూడా ఏం మాట్లాడడానికి ఏం లేదు. అక్కడ ఒక 2-3 ఉన్నారనమాట రోడ్లో. ఏం మాట్లాడేదో ఏమో. దాటేసి వచ్చేసినాం. అందరూ కష్టాలు దాటితే హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం జనాలను దాటితే హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అదే మ్యాజిక్. ఆ కనిపిస్తుండే పొలం మనదే మచ్చ. మన అరటి తోట, మన స్వహస్తాలతో ఇంట్లో ఎంగిల్ తిని మరీ పెట్టిన అరటి తోట. 1 ఇయర్ ఏం చేయాలరా, 1 ఇయర్ దాకా ఏం రాదని చెప్పారు. ఇప్పుడు ఉండే పంటలో మాత్రం ఏమో వచ్చేసినట్టు. అందుకే ఈసారి ఒక విజయం పూరించి, లైక్ కట్టప్ప పూరిస్తాడు కదా బాహుబలిలో, అలా ఆ శంఖం పూరించి పెట్టేసనమాట. నా చేత్తో పంట బాగా అవుతుంది మామ, కానీ రేట్లే దొరకట్లేదు. ఏం దరిద్రమో ఏమో. మన అరటి పొలం దగ్గరికి వచ్చేసాం. ఈ మంత్ 27కి 6 months అవుతుంది అనమాట పంట పెట్టి. ఫస్ట్ టైం పెట్టాం. మనకి ఇప్పటిదాకా ఎక్స్పీరియన్స్ అనేది లేదు బనానాలో. దేవుడే దిక్కు అంతే అని పెట్టేసి అంతే. గ్రోత్ అయితే ఏమో నాకు తెలియదు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ వచ్చినాయి. మీకు ఎవరైనా అరటి తోటలు మీకు పెట్టి ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పండి, చూసి ఏమాత్రం ఉంది ఏంటి అనేసి. అరటి తోట మొత్తం 1 ఎకరాకి నాటాం అన్నమాట. మొత్తం 1000 నాట్లు ఉంటాయి. లైక్ 1000 మొక్కలు పెట్టాం. 1000 మొక్కలు లైక్ ఒక్కొక్క మొక్క వచ్చేసి 12 రూపాయలు అలా పట్టింది. ఈ టైప్ వచ్చేసి జీనే అని చెప్తారు మచ్చ, పెద్దరటి పండు అని చెప్తారు. ఓకే, ఇంకా దీని గురించి ఏం చెప్పేది మచ్చ. ఇప్పటిదాకా 1.25 అలా అయిందనమాట ఖర్చు. ఇంకో 6 monthsలో వస్తుంది, లైక్ జూన్ జూలై అలాగా. అంతా దేవుడే దిక్కు. ఎంత దొరికితే అంత రేట్ అంతే. వదిలేసా నేను, ఫుల్ ఫ్రీగా ఉన్నాను అనమాట. అగ్రికల్చర్లో ఒక ప్లస్ మైనస్ ఉంది మచ్చ. ఏంటంటే మనం ఒక పంట పెట్టామంటే అప్పు చేసి పెట్టకూడదు. ముందుగానే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంటే పంట మాత్రం బాగా పండింది అనుకో, ఎంత తక్కువ రేట్ పోయినా కూడా నీ ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుంది బ్యాక్. నువ్వు అప్పు చేసి పంట బాగా పండింది అనుకో, అవ్వదు. నువ్వు వడ్డీ కట్టకే సరిపోతుంది, వచ్చేది ఉడిసిపోద్ది మొత్తం. ఇంకోటి, అప్పు చేసి పంట బాగాలేదనుకో, నువ్వు అడుగుడిసిపోతావు అంతే. ఇది మ్యాజిక్. ఇది తెలిసినోడు అగ్రికల్చర్లో బాగా పడతాడు, లేదంటే నా అలాగే ఉండిపోతాడు అంతే. ఇంకా ఇదే అనమాట.
మా నాన్నగారు పొలానికి వాటర్ కోసం 1,00,000 రూపాయలు అప్పు చేసి మరీ ట్యాంక్ కట్టించారు, అలియాస్ గుంత. దీని నుంచే మన పొలానికి వాటర్ పోతాయి అన్నమాట. ఫస్ట్ బోర్ నుంచి దీనికి పిచికారీ చేసుకొని తర్వాత ఇక్కడి నుంచి పొలానికి పిచికారీ చేసుకునేది. ఇలా ఎందుకురా పువ్వా డైరెక్ట్ బోర్ నుంచి పిచికారీ చేయొచ్చు కదరా అని మీరు అడిగితే, సమ్మర్లో యూజ్ అవుతుంది మచ్చా. స్టోర్ చేసుకుంటే వాటరు చాలా పంటలు వేసుకోవచ్చు, అందుకే ఈ పద్ధతి. ఓకే, ఇప్పుడు మీకు మా తాతగారైన దేవుడు యొక్క ఆస్తి చూపిస్తానమాట. ఈ కంటికి కనిపిస్తున్న ఫ్లాట్ మొత్తం మా తాతగారిదే. ప్రజెంట్ అయితే ఏ వెంకాయమో సుబ్బయ్యమో రంగాయం పేరు మీద ఉంది. ప్రజెంట్ నేమ్స్ కూడా నేను వాడచ్చు, బట్ ఏం చేస్తాం, కాపరేట్ ఇష్యూస్, కాపరేట్ స్టేక్స్ పడతాయి, అవసరమా? అందుకే చూసుకొని వదిలేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మన దోసకాయ పంట దగ్గరికి వెళ్దాం. అది కొంచెం దూరం వెళ్దాం. A few minutes later. దోసకాయ పంట దగ్గరికి వచ్చేసాం. ఇది కూడా ఒక 1 ఎకరం ఉంటుంది మంచిగా అటు ఇటుగా. ప్రస్తుతం అయితే దోసకాయలని మార్కెట్కి తీసుకెళ్తుంటే ఫ్రీగా ఇచ్చినా కూడా వద్దానా అంటూ ఉన్నారనమాట. అలా ఉందన్నమాట పరిస్థితి. మొత్తం దీనికి ఒక 50,000 దాకా ఇన్వెస్ట్మెంట్ అయింది. మొత్తం అసామే. పంట కూడా గుడిచింది అనుకో. యాక్చువల్గా పంట కూడా బాగా కాలేదు. లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ కామనే, బట్ అగ్రికల్చర్లో ఎప్పుడు డౌన్సే ఉంటుంది, ఏం చేయలేం. ఇంకో ప్రాబ్లం ఏమంటే ఒకసారి మనం అగ్రికల్చర్ దిగేసామంటే ఆ మట్టి లాగేస్తూ ఉంటుంది. ఈ అమ్మ అప్పులు చేసుకుంటూ పోతూ ఉండాలి అంతే. దీని గురించి ఇంకేం మచ్చ చెప్పేది, మొత్తం గుడిచిపోయాక నెక్స్ట్ మన బంతిపూల జనక్కి వెళ్దాం పక్కనే. ఇప్పుడు మనము మన బంతిపూల పొలం దగ్గర ఉన్నాం అనమాట. బంతిపూలు ప్రజెంట్ అయితే ఇక్కడ మార్కెట్ వచ్చి 20 నుంచి 25 రూపాయలు అలా పోతుందన్నమాట. మనం వేసిన ఇన్వెస్ట్మెంట్ అయితే వచ్చేసింది. దానిపైన ఏమైనా వచ్చిందని అంటే ఏం రాదు, ఎందుకంటే అప్పు చేసి పెడదాం కదా, వడ్డీలు కట్టేకే సరిపోయింది. ఏం చేసింది మచ్చ అవ్వట్లేడా. నెక్స్ట్ మన సొరకాయ చూపిస్తారండి. ఇది అన్నమాట మన సొరకాయ పంట. ఇది కూడా 1 ఎకరం ఉంటుంది. మనం వేసేది అన్నీ 1 ఎకరనే అన్నమాట. మొత్తం 4 పంటలు 4 ఎకరాలు. ఈ సొరకాయ కూడా మన దాకా బాగా రేటు పోయిందనమాట. 250 to 300 ఆ రేంజ్లో. ఒక మూటకి 20 కాయల నుంచి 22 కాయలు పడతాయి అన్నమాట. సో పర్లేదు. 2-3 రోజుల నుంచి చాలా తగ్గిపోయింది రేటు. అబ్బా ఏం చేయాలో అర్థమైతలేదు మచ్చ. ఏమో అన్నీ పడిపోతాయి, మన దరిద్రమేమో. మీరు నన్ను ఒకటి అడగవచ్చు మచ్చా, ఏమంటే మార్కెట్లో ఏది రేట్ లేదంటావు కదా, ఎందుకు మార్కెట్ పంపిస్తావు, నువ్వు చదువుకున్నాడే కదా, అమ్ముకోవచ్చు కదా అనవచ్చు మచ్చా. అమ్ముకోవచ్చు, నేను పండించేవాడు కదా మచ్చా. ఎవరైనా 1 కేజీ బాబు అంటే 1 కేజీకి డబ్బులు తీసుకుని 2 కేజీలు వేస్తాను అనమాట. సో మనం బిజినెస్లో ఫెయిల్. ఈ డబ్బా ఉంది కదా, ఈ డబ్బాలో వచ్చి పురుగులు ఉంటాయన్నమాట. ఈ పురుగులు వచ్చి దొంగ ముండలు కుట్టినాయంటే ఇలా అయిపోద్ది కాయ. సో అందుకే అది పెట్టేది. ఇదే మచ్చ మన దరిద్రం ఎగ్జాంపుల్. దిగుబడి మాత్రం చాలా బాగుంటుంది అనమాట, రేట్లు మాత్రం ఉండవు. అదే మ్యాజిక్. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను అనమాట. ఏంటంటే ఇప్పటిదాకా 4 ఎకరాలు 4 పంటలు చూసామా, అందులో అరటి పంట ఉంది, అది మాత్రమే మన సొంతం. రిమైనింగ్ అంతా లీజ్కి వేసుకున్నాం అనమాట. లీజ్ అంటే పంటలు మనవే, నేల మనది కాదు, అది మ్యాటర్. ఓకే, ఇంకా టైం అయింది. మా అమ్మ కూడా కాల్ చేసింది, ఏడండవరం ఉండా అని. ప్రేమ. సరే మామ, ఈ వీడియోకి ఇంతే. నేను ఇస్తాను. బిఫోర్ దట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్. ముందుగా బోకరాజు ఉన్నాడు, బోకరాజుని చూసేసి వెళ్ళిపోదాం. బోకో రావయ్యా. ఇక మావ మన బోకు బావ, బోకు బావకి కింద బోకులు లేవు.